ఫ్రెండ్స్ ఆగస్ట్ ఎండ్ అవబోతుంది, సెప్టెంబర్లోకి ఎంటర్ అవబోతున్నాం. వీడియోలో మనం సెప్టెంబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ స్పెషల్ మంత్ ఇయర్లో, ఎందుకంటే సెప్టెంబర్లో మీకు సేల్ కూడా వస్తుంది. బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఈ సేల్స్ అయితే వస్తాయి. చాలా మంది సేల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సేల్ కూడా మీకు సెప్టెంబర్ 15 లోపు అయితే ఉంటుంది. 10 నుంచి 15 మధ్యలో, ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎక్స్పెక్టెడ్ అయితే సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్యలో అయితే స్టార్ట్ అవ్వచ్చు సేల్స్ అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇంకా లాంచెస్ విషయానికి వస్తే మాత్రం సెప్టెంబర్లో అందరూ ఎదురు చూస్తుంది బిగ్ లాంచ్ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్స్ మీకు సెప్టెంబర్ 9వ తారీఖు, ఇంకా అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయలేదు, సెప్టెంబర్ 9వ తారీఖు లాంచ్ అవుతాయి. వీటిలో iPhone 17, 17 Air, 17 Pro, 17 Pro Max మొత్తం 4 ఫోన్స్ అయితే మనం యాపిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్త ఫోన్ వచ్చేసరికి ఎయిర్ మోడల్. ఎయిర్ వచ్చేసరికి మీకు చాలా స్లిమ్ ఉంటుంది, చాలా సన్న ఫోన్ ఇది. 2900 mAh బ్యాటరీ ఉంటుంది. ప్లస్ రీప్లేస్ చేస్తుంది iPhone 16 Plus ఉంది కదా, దాని ప్లేస్ ఇప్పుడు 17 సిరీస్లో 17 Air అయితే వస్తుంది. అండ్ అన్ని ఫోన్స్లో ఈసారి 128 రిఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు రూమర్స్ ప్రకారం. అండ్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. బడ్జెట్లో వచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో 17 Air మీకు A19 ప్రాసెసర్తో వస్తున్నాయి. అండ్ ప్రో మోడల్స్ వచ్చేసరికి A19 Pro ప్రాసెసర్స్తో వస్తాయి. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచుతున్నారు. డిజైన్స్లో కొద్దిగా చేంజెస్ అయితే చేస్తున్నారు, మరి హ్యూజ్ లేదు, కొద్దిగా చేంజ్ అయితే మీకు డిజైన్ కనిపిస్తుంది. లాస్ట్ 3-4 జనరేషన్ నుంచి ఫోన్స్ కంపేర్ చేస్తే ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా డిజైన్ చేంజ్ అయింది చూడొచ్చు మీరు. అండ్ ఇంకొక చేంజ్ చేస్తే 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసాం కదా మనం, దాని ప్లస్ 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ తీసుకురాబోతున్నారు. 17 Air, 17 Pro, 17 Pro Max లోనే ఉంటుంది. బడ్జెట్ 17 మోడల్ అయితే ఉండదు. ఇవి రూమర్సే, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి 9వ తారీఖు అయితే తెలుస్తాయి. వీటితో పాటు వీళ్ళు ఎయిర్ పాడ్స్ తీసుకురావచ్చు. ఎయిర్ పాడ్స్ 3rd జనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ వాచ్ 11 సిరీస్ వస్తుంది, SC3 వాచ్, SC3 అండ్ వాచ్ Ultra 3, ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో, సెప్టెంబర్ 4వ తారీఖు S25 FE అయితే లాంచ్ అవ్వచ్చు. S25 FE కూడా చాలా మంది వెయిట్ చేస్తారు. ఇప్పుడు కొన్నారు, నెక్స్ట్ సేల్ లో కొంటారు. అది నెక్స్ట్ దసరా సేల్ కి తక్కువ రేట్ కి అయితే వస్తుంది. ప్రజెంట్ S24 FE ఈ సేల్ లో తక్కువ రేట్ కి వస్తుంది. సో దీనిలో కొన్ని చేంజెస్ చేస్తున్నారు. S24 FE తో కంపేర్ చేస్తే S25 FE కొత్త జనరేషన్లో కొద్దిగా 200 mAh బ్యాటరీ పెంచుతున్నారు. ఇప్పుడు 4900 mAh బ్యాటరీతో రావచ్చు. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ 25 వాట్ ఉండేది లాస్ట్ టైం ఫాస్ట్ ఛార్జింగ్, ఇప్పుడు 45 వాట్కి పెంచుతున్నారు. ఫ్రంట్ కెమెరా లాస్ట్ జనరేషన్లో 10 మెగాపిక్సెల్ ఉంటే ఇప్పుడు 12 మెగాపిక్సెల్కి పెంచుతున్నారు. ఇవి కొన్ని చేంజెస్, మేజర్ చేంజెస్ S24 FEతో కంపేర్ చేసి S25 FEలో. ప్రాసెసర్ మాత్రం ఎగ్జినస్ ప్రాసెసరే ఉంటుంది, 2400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది సెప్టెంబర్ 4th రావచ్చు. ఈ ఫోన్ 55 నుంచి 60,000 మధ్యలో ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్. వీటితో పాటు బడ్స్ కూడా తీసుకురావచ్చు. బడ్స్ 3 FE అండ్ ట్యాబ్ S11 సిరీస్ ఉంది, S11, S11 Ultra ఇవి కూడా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఈ 29th కూడా ఒక సామ్సంగ్ ఫోన్ వస్తుంది, సామ్సంగ్ A17. ఇది ఆఫ్లైన్ టార్గెట్ తీసుకొస్తుంటారు. ఏ సిరీస్ ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటాయి ఇవి. ఇది ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో చార్జర్ ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్ లో కూడా చార్జర్ తీసేసింది కదా, A17 సిరీస్ లో బాక్స్ లో చార్జర్ ఇవ్వబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 15 నుంచి 20,000 మధ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ వివో V60 వచ్చింది కదా, దాని తమ్ముడు V60e ని తీసుకొని వస్తుంది. అరౌండ్ 30K ప్రైజింగ్ లో ఇది తీసుకొని రావచ్చు. అండ్ దీనికి మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది V60e. అండ్ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు సేమే, 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి ఫ్రంట్ బ్యాక్. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. కాకపోతే జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు V60eలో. V60లో మనకి జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, దీనిలో మిస్ అవుతుంది. అండ్ మిగతా ఇంచుమించు స్పెక్స్ అయితే సేమ్ ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, దీనిలో కూడా IP68, 69 రేటింగ్తో వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ 30,000 దగ్గరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు V60e. నెక్స్ట్ లావా నుంచి లావా అగ్ని 4 కూడా సెప్టెంబర్ మిడిల్లో అయితే రావచ్చు. ఈసారి బ్యాక్ సైడ్ డిస్ప్లే తీసేస్తారు. లావా అగ్ని 3లో బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, అగ్ని 4లో అయితే డిస్ప్లే లేదు. డిజైన్ చూస్తే S10 సామ్సంగ్ గెలాక్సీ S10 సిరీస్ అయితే గుర్తొస్తుంది మనకి, పాత ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ ఇది. ఇంకా దీనిలో స్పెక్స్ వస్తే మెయిన్ బ్యాటరీ హైలైట్, దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే, Dimensity 8350 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OS తో వస్తుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి కొన్ని రూమర్ స్పెక్స్. అలావా అగ్ని 4వి. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 20K ఉంటుంది, 20,000 దగ్గర తీసుకొని రావచ్చు. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ 15T రాబోతుంది. రియల్మీ 15T కూడా సెప్టెంబర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ వీళ్ళు చెప్తున్న ప్రకారం 30,000 దగ్గరలో కాంపాక్ట్ ఫోన్ మాదే అని చెప్తున్నారు. కాంపాక్ట్ అంటున్నారు కానీ దీని డిస్ప్లే రూమర్స్ ప్రకారం బయటకు వచ్చింది 6.5 ఇంచ్ అలా వచ్చింది.
దానికంటే బిలో ఉండొచ్చు, 6.5 దానికంటే బిలో అయితే దీని డిస్ప్లే సైజ్ అయితే ఉండొచ్చు. డిజైన్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఐఫోన్ గుర్తొస్తుంది, సేమ్ ఐఫోన్ డిజైన్ అయితే వస్తుంది. ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి దీనిలో. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ 6400 మ్యాక్స్ అన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్ ప్రాసెసర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా పూర్తి వివరాలు దీని గురించి బయటకి అయితే రాలేదు. ఈ ఫోన్ కూడా 15T రియల్మీ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం సెప్టెంబర్లో. నెక్స్ట్ ఒప్పో నుంచి ఎఫ్ సిరీస్ వస్తుంది. F31, F31 Pro, F31 Pro ప్లస్ 3 ఫోన్స్ అయితే ఒప్పో నుంచి అయితే రాబోతున్నాయి. ఇవన్నీ ఆఫ్లైన్ ఫోన్స్. ఇవి మీడియాటెక్ ప్రాసెసర్స్తో వస్తాయి మోస్ట్లీ. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావచ్చు, 7 Gen 3 కానీ 7 Gen 4 ప్రాసెసర్తో రావచ్చు, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావచ్చు. ఇవి కంప్లీట్ ఆఫ్లైన్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ వీటి గురించి కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. ఎఫ్ సిరీస్ కూడా మనం సెప్టెంబర్లో ఒప్పో నుంచి అయితే చూడొచ్చు. ఇవి సెప్టెంబర్లో రాబోతున్న ఫోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? మోస్ట్లీ ఐఫోన్సే కామెంట్ చేస్తారు అందరూ. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్స్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చదువుతాను మీ కామెంట్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటన్నిటి అన్బాక్సింగ్స్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తున్న రెడ్ కలర్లో దాని మీద క్లిక్ చేసి ఫాలో అవుతుండండి మన ఛానల్ని. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు.